D1 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండలం కటివరం గ్రామంలో పండక్కు కూతుర్ని పుట్టింటికి పంపలేదన్న కోపంతో దాడి చేసి హతమార్చిన బంధువులు. రాష్ట్రంలో నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలు, పరీక్షల సమయంలో పిల్లలకు కావాల్సింది ఆటలు కాదు జాబ్ క్యాలెండర్. గుంటూరు జిల్లా తెలుగు యువత. బహుజనుల సమస్యలను పరిష్కారానికి ఆయన శ్రమించడం ఆదర్శనీయం. నాగదాసరి అజయ్. నూతన సీఓగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కృష్ణేని నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో అభినందనలు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించే అవకాశం జనవరి 1న అధికారిక ప్రకటన. గుంటూరు జిల్లా తెనాలి మండలం కటివరం గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా గేర వాసు భార్య వెన్నెలను గత 4.5 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్న వైనంలో వాసు భార్య వెన్నెలను తన తండ్రి పండుగకు పుట్టింటికి తీసుకెళ్దామనుకున్న విషయం వద్ద ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో 1-2 సార్లు గొడవ జరిగి సర్దుమణిగిన తరువాత వెన్నెల తరపున కొందరు వ్యక్తులు మరల గొడవని పెద్దది చేసి వారు వస్తూ వెంట తెచ్చుకున్నటువంటి మారణాయుధాలు ఉపయోగించి అతి కిరాతకంగా గేరా వాసుని పొడిచి సదరు పారిపోవడం జరిగిందని, ఈ ఘర్షణలో ప్రత్యక్ష సాక్షి అయినటువంటి గేరా వాసు మేనమామ తిరుపతిరావు ఈ ఘర్షణలో అడ్డుపడిన క్రమంలో అతనిపై కూడా విచక్షణ రహితంగా గొడ్డలతో దాడి చేయడం జరిగిందని, ఈ ఘర్షణలో వాసు కొనవూపిరితో ఉండగా హుటాహుటిన తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో వాసు మరణించడం జరిగిందని మేనమామ తిరుపతయ్య తెలియజేశారు. కటివరం గ్రామం. నిన్న సాయంత్రం మా అన్నయ్య గారు వాళ్ళ మామూలు కలిసి కొంచెం తాగి ఇంటికి వచ్చారండి. మా అన్నయ్యని తెలియకుండా అటు ఇటు పెనుగులాటలో మాతంగి ప్రకాష్, బాతుల నాగరాజు, కంచెర్ల ప్రవీణ్ వీళ్ళందరూ కలిసి కత్తితో మా అన్నయ్యని మర్డర్ చేశారండి. ఇద్దరు ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అమ్మాయిని పెళ్లి చేసి పంపించేశారు. ఇంతవరకు వాళ్ళు ఎవరు వచ్చి అమ్మాయిని నెక్కి చూడాల. అమ్మగారు లేరండి. మా చెల్లికి పారాలసిస్ వచ్చిందని అమ్మాయిని చూస్తుందని చెప్పి, మీరు అమ్మాయి ఎందుకు చూడాలి, నువ్వు ఎందుకు చెయ్యాలి, నువ్వు చూడటానికి లేదు, నువ్వు వచ్చేసేయి అని చెప్పేసి ఆ పిల్లని రమ్మంటే ఆ పిల్ల మాట్లాడిందంట. గుర్తులేదు, నేను రాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పిందంట అమ్మాయి. ఆ పిల్లల్ని లాక్కి వెళ్ళటం, అక్కడ దాకా లాక్కి వెళ్ళారంట. ఇటు మా తమ్ముడు వస్తే మా తమ్ముడిని కర్రలు పెట్టుకు, తల్లిదండ్రులు తండ్రి లేడు, వాళ్ళ మేనత్త కొడుకను వాళ్ళ పిల్లలంట. అంటే రాత్రి ఏం జరగల, మా నాన్న బాబాయ్ ఇద్దరు వచ్చారు. అంటే నాన్న వచ్చిన కాడ నుంచి వెళ్తా అంటాడని చెప్పి మా ఆయన దెబ్బేసాడు. మళ్ళీ వేసేసరికి మా బాబాయ్ లేచి దెబ్బేసాడు మా ఆయన. దానికాడ వాళ్ళిద్దరు కుట్టుకున్నారు. మా ఆయన్ని వచ్చాడు. మళ్ళీ మా నాన్నని రోడ్డు మీద కొడితే మా నాన్న నేను పంపించేసాను. మళ్ళీ వాళ్ళు వచ్చారు, మా అత్త, మా ఆంటీ, వాళ్ళ పిల్లలు, కుర్రోళ్ళు అందరూ వచ్చారు. అక్కడ గొడవ అయింది. మా అత్త ఇద్దరు కొడుకులు కలిసి మా ఆయన కొట్టారు. మా ఆయన కొట్టేటప్పుడు కొట్టకుండా ఇది అడ్డం పోయినా కానీ కొట్టారు వాళ్ళు. అంతా అయిపోయింది, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు అనుకున్నాము. మళ్ళీ మా అత్తోళ్ళ పెద్ద కొడుకు, చిన్న కొడుకు, ఒక ముగ్గురు అన్నయ్యలు వచ్చారు. దాంతోపాటు ఆ బ్యాగ్లో కత్తులు వేసుకొచ్చారు. ఫస్ట్ సారి నన్ను కొట్టిన దాకా కత్తులు బయటికి తీలా. నన్ను కొట్టిన తర్వాత ఈయన ఎప్పుడైతే అట్లా వెళ్ళారో అప్పుడు ఆ బ్యాగ్లో అంటే ఈయన కొట్టుకుంటే తీసుకెళ్ళి మధ్యలో ఉంది బ్యాగ్. ఆ బ్యాగ్ దాటి అవకాడికి వెళ్ళినాక ఆ బ్యాగ్లో నుంచి కత్తులు తీసేసి గబా పుడిచి పారేసారు. వాళ్ళు ముందు అంతా ప్లాన్ చేసుకొని వచ్చారు. మూడోసారి అది రావటం, ఒకటోసారి కాదు. గుంటూరు జిల్లా గుంటూరు చుట్టుగుంట్లో ఆడదామాంధ్ర ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగాలు కానీ పరీక్షల సమయంలో ఆటలు కాదని జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని తెలుగు యువత అధ్యక్షులు ఆధ్వర్యంలో సీఎం జగన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావుపాటి సాయికృష్ణ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు షేక్ కరీంతో పాటు యువజన విద్యార్థి నాయకులను పోలీసులు చుట్టుగుంట్లో అడ్డుకొని అరెస్ట్ చేసి నగరంపాలెం పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీసులు అరెస్టుకు నిరసనగా గోబ్యాక్ సీఎం అంటూ విద్యార్థి నాయకులు నినాదాలు చేశారు. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి పిల్లలకి పరీక్షలు వస్తున్న సమయంలో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, తొందరలో 10 పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలు ఉంటే ఇప్పుడు ఆటల పోటీలు పెడుతూ తన రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడు. గతంలో ఊరూరా యువబేరీలంటే తిరిగి ఉద్యోగాలు ఇస్తానని జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్ఎల్ పేరుతో పెద్ద ఎత్తున యువజన ఓట్లు ఆకట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక మరో మోసపూరిత కార్యక్రమంతో ఈరోజు యువత ఓట్లు కొల్లగొట్టాలని చెప్పి ఈ నెల రోజులు ఎన్నికల ప్రచారం లాగా ఈ వాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ధనాన్ని ఉపయోగిస్తూ ముందుకెళ్తూ ఈరోజు గుంటూరు నగరానికి వస్తున్న సందర్భంగా ఈ పర్యటనని వ్యతిరేకిస్తూ ఆడుదాం సరే
ఉద్యోగాలు ఎక్కడ పేరుతో, అలాగే ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో వరుసగా కార్యక్రమాలు చేసాం. మళ్ళీ ఇప్పుడు తెలుగు యువత ప్రధానంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా మంగళగిరి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి వంగవీటి చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా చెల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంచెలంచెలుగా ఎదిగిన మహానేత అని, ఆడపిల్లలు కాలేజీలకు వెళ్లాలన్న భయపడుతున్న ఆ రోజుల్లో వారికి ధైర్యం చెప్పి అండగా నిలిచిన గొప్ప మనసున్న మహనీయుడని, జనసేన పార్టీ కార్యకర్తల రంగ ఆశయ సాధనను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకటమారుతిరావు, ఎంటీఎంసీ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివనాగేంద్రం, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా మా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం, నిజంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. మా జనసేన పార్టీ కూడా ఆయన ఏదైతే బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడ్డారో అదే ధ్యేయంతో మేమంతా కదిలి సొసైటీకి మేము కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మరొకసారి ఆయన్ని ఈ రోజున వంగవీటి మోహన్ గారి వర్ధంతి సందర్భంగా మరొకసారి ఘనమైన నివాళులర్పిస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం గ్రావెల్ మాఫియాతో 700 ఎకరాలకు పైగా పండ్ల తోటలు కనుమరుగయ్యాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. అక్రమ మట్టి తవ్వకాలు నిరసిస్తూ వారు 2వ రోజు పాదయాత్ర చేపట్టారు. చేబ్రోలు మండలం శ్రీరంగపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించగా 7 గ్రామాల పరిధిలోని క్వారీలను పరిశీలించి స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని ధూళిపాల నరేంద్ర తెలియజేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా కడప నగరం 48వ డివిజన్ కృపా కాలనీలో ఉన్న న్యూ నేటివ్ కృపా చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు 48వ డివిజన్ ఇన్ఛార్జ్ బంగారు నాగ యాదవ్ హాజరై పాస్టర్ పి మహేష్, సిస్టర్ శాంతములు, చర్చి విశ్వాసుల ఆధ్వర్యంలో నగర ప్రముఖులతో కలిసి కేక్ కట్ చేసి పేదలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బంగారు నాగయ్య మాట్లాడుతూ క్రీస్తు జన్మదిన శుభవార్త మొదట గొర్రెల కాపర్లకే తెలిసిందని, కృపా కాలనీలో సమాజ సేవతో పాటు దైవ సేవలు చేస్తున్న పాస్టర్ పి మహేష్ కుటుంబాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పి మహేష్ మాట్లాడుతూ పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారని దైవ వాక్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వాసులు గోకరి, నరసయ్య, భరత్, పి రవితేజ, ఎస్ విమల, శ్రావణి, సమాధానమ్మ, శాంతిరాజు, ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు, సెంట్రల్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ రామదాస్ ఆత్మలే జన్మదిన వేడుకలు క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానిక ఎస్బీఐ కాలనీలో ఆ పార్టీ సౌత్ జోన్ కోఆర్డినేటర్ నాగదాసరి అజయ్ ప్రసన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ ప్రసన్న మాట్లాడుతూ ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన కోసం మనస్మృతిని దహనం చేసిన రోజు కావడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని, జాతి అభివృద్ధి కోసం అత్వాలే ఎంతో కృషి చేస్తున్నారని, దళితులు బహుజనుల సమస్యల పరిష్కారానికి ఆయన శ్రమించడం అందరికీ ఆదర్శనీయమని, మంత్రి అత్వాలే ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ గగనపల్లె నరసింహం, స్టేట్ లీగల్ సెల్ చైర్మన్ ఎల్టూరు రమేష్ బాబు, కోడికోతల శరత్ బాబు, అడ్వకేట్ ఎన్డి చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రగుడి దాసు, నగరాధ్యక్షులు నాగదాసరి గాంధీ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కొని ఈ కేక్ కట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కూడా ఈ కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే రామదాస్ అత్వాలే గారికి కూడా మా కడప జిల్లా నుంచి, కడప నగరం నుంచి మరి సౌత్ ఇండియా తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి సిఇఓగా డాక్టర్ కోరపాటి కృష్ణయ్యను నియమించినట్టు యాజమాన్యం ప్రకటించింది. 40 సంవత్సరాల పాటు వైద్య రంగంలో ఎంతో అనుభవజ్ఞుడైన పేరెన్నిక కలిగిన ఆర్థోపెడిక్ సర్జరీ అయిన డాక్టర్ కె కృష్ణయ్య గతంలో మెడిసిటీ హాస్పిటల్ సిఇఓగా పనిచేశారని, తన సుదీర్ఘ అనుభవజ్ఞుడైన డాక్టర్ కృష్ణయ్య నియామకం అత్యున్నత శ్రేణి వైద్య సేవలు మరియు క్యాన్సర్పై పోరాటం పరిశోధనలకు నిలవగా నిలిచిన బీచ్ అండ్ ఆరెంజ్ చరిత్రలో మరో మైల్ రాయి కానుందని డాక్టర్ కృష్ణయ్య ట్రయల్ జాయింట్ టీ ప్లేస్మెంట్ ప్రైమరీ మరియు
రివిజన్ కాంప్లెక్స్ ట్రామా మరియు ఇంటర్లాకింగ్ సెల్లింగ్ లాంటి అత్యాధునిక శస్త్రచికిత్సల్లో ఎంతో గుర్తింపు పొందారని నూతన సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కృష్ణేని నందమూరి బాలకృష్ణ చైర్మన్ బిచ్చెండారాయణ నేతృత్వంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రస్ట్ బోర్డు సభ్యులు జేఎస్ఆర్ ప్రసాద్, ఎం భరత్, డాక్టర్ నోరి దత్తాత్రేయ, డాక్టర్ పోలవరపు రాఘురావులతో హాస్పిటల్కు చెందిన మెడికల్ మరియు నాన్ మెడికల్ హెచ్ఓడిఎస్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అమీర్పేట్ డివిజన్ పరిధిలోని గురుద్వారాలో నేడు నిర్వహించిన వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మ పరిరక్షణకై పసి వయసులోని ప్రాణాలను బలిదానం చేసిన సిక్కులు 10వ గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ కుమారులైన జవహర్ సింగ్, ఫతేహ్ సింగ్లను గుర్తు చేసుకున్నారు. అనంతరం పలు కాలనీల్లో స్థానిక బీజేపీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు చేరా సుచిత్ర, కేతనేని సరళ, దీపిక, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరియట్లో ఫాగ్గన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధికి బాట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో దృఢంగా ఉందని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజల ఆకాంక్షలను పరిరక్షించడం, నెరవేర్చడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని, అందుకు అనుగుణంగా స్నేహపూర్వకంగా పాలన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలియజేశారు. కొంగర కాలంలో ప్రొడక్షన్ ప్లాంట్ పనులను ప్రారంభించిన ఫాక్స్కాన్ హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ ప్రతినిధులు హాజరై ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమ మరియు వాణిజ్య శాఖ మంత్రి డి శ్రీధర్బాబు, ముఖ్య కార్యదర్శి ఏ శాంతకుమారి, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ సమీపంలో అలాగే కంపెనీ తన హైదరాబాద్ సదుపాయంలో 500 మిలియన్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా తమ సత్తా చాటుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని, షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. జనవరి 1న ఆమె నియామకంపై కాంగ్రెస్ నుంచి అధికార ప్రకటన వస్తుందని సమాచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.